ఈరోజు సంఘంలో పశ్చాత్తాపపడుట అనేటువంటి ఆ విధానము ఆల్మోస్ట్ పోతా ఉంది క్రైస్తవ సమాజంలో. దేవుని ఎదుట ఏదండి రక్షింపబడినప్పుడు పడేటువంటి ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లు మళ్ళా రావడం లేదు. దేవుని ప్రజల యొక్క కళ్ళు ఏదండి ఎండిపోయినాయి, వాళ్ళ హృదయాలు బండబారిపోయినాయి, దేవుని యొక్క లేఖనాలు బద్దలుకొట్లా పోతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి పశ్చాత్తాపడే టైము లేదు. దేవుని దగ్గర సమయాన్ని స్పెండ్ చేసేటువంటి టైం లేదు. దేవుడు ఏమొచ్చి ఉదాహరణకి నువ్వేదో పాపంతో కడతా ఉన్నావు, ఆయన దాన్ని దోసేస్తున్నాడు. తోసేస్తే మళ్ళీ నువ్వు అయ్యో తప్పు అయిపోయింది ప్రభు అని ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు? ఈ యొక్క పడిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళీ పడగొడేస్తున్నాడు, మళ్ళీ కడుతున్నావు, మళ్ళీ పడగొడేస్తున్నాడు, మళ్ళీ కడుతున్నావు. నువ్వు పాపానికి క్షమాపణ అడగడానికి సమయం లేదు, కానీ దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉంటే దాన్ని నీ సొంత శక్తితో సెటిల్ చేయడానికి పొలోమని టైం పెట్టి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఏమను పూర్తిగా నశింపజేయబడతావు. పాపము మనల్ని తరుముతుంది. పాపము నీ యొక్క మనస్సాక్షికి వాత వేసేస్తుంది. వాత వేయబడినటువంటి మనస్సాక్షి ఉండే కొద్ది ఇంకేమవుతుంది, ఇది పాపం అన్నటువంటి ఆ విధానం కూడా నీకు తెలియదు. ఆ పాపంలో దొర్లుతూ ఉంటావు, చివరికి నరకానికి పోతావు. రక్షించబడిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఎప్పుడు పశ్చాత్తాపడకుండా మనస్సును ఇంకా 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 కఠినం చేసుకుంటే నీకు వేరే ఆప్షన్ లేదు. హెబ్రీ పత్రికలో ఈ వచనాలన్నీ మనం చదవక్కర్లేదు. హెబ్రీ పత్రికలో చాలాసార్లు రాశారు. రక్షించబడిన తర్వాత నీ మనస్సాక్షిని నువ్వు సెన్సిటివ్గా ఉంచుకోకపోతే, అయ్యో నేను పాపం, ఆయన ముఖకాంతిలో నువ్వు జీవించడానికి ఇష్టపడకపోతే నీ చెయ్యి ఎవరు పట్టుకోగలరు? ఎవడో పట్టుకోలేడు. ఆయన కనికరము గల దేవుడు కనుక నువ్వు పశ్చాత్తాపడితే నిన్ను నాశనము చేయడు, నీ చెయ్యిని విడిచిపెట్టడు. అది యెహోవా నామము. పశ్చాత్తాపడుతున్నామా?